పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లాలో రౌడీ షీట్ ఓపెన్ అయిన వారికి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. బుధవారం మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలో 218 మంది రౌడీ షీట్ కేసులు నమోదైన వారున్నారని తెలిపారు. రౌడీ షీటర్ అని మిమ్మల్ని పిలవాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పారు. ఎలాంటి వివాదాల్లోకి వెళ్లకుండా మంచి ప్రవర్తన కలిగితే రౌడీ షీట్ ఎత్తివేస్తామని తెలిపారు. జిల్లాలో రౌడీ షీట్ అనేవారు ఉండవద్దని సూచించారు. తప్పు చేస్తే చట్టం ముందు అందరికీ సమాన శిక్షే ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ అశోక్ కుమార్, సిఐ బన్సీలాల్, ట్రాఫిక్ సిఐ నరేష్, జిల్లాలోని సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. చూసినావా, నువ్వు చేయడం వల్ల నీ కొడుకు కూడా వారి మీద ఆధారపడ్డది. జైసా రాజా వైసా ప్రజా అంటారు, అంతేనా? అట్లా ఓకే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఓకే, నేను నీది కన్సిడర్ చేస్తాను. ఇప్పటికీ నీ పిల్లలు నీవు చాలా మంచిగా ఇంకా కావాల్సిన సెంటరింగ్ పని చేసుకోండి, సెంటరింగ్ కంపెనీ పెట్టండి. అందరు 4 పిల్లలు నీకున్నారు, నీకు ఆల్రెడీ మనకు ఈ టైం ఆల్రెడీ కోడ్ వచ్చింది. పార్లమెంటరీ ఎలక్షన్స్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు May 13th ఎలక్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా ప్రీ ఎలక్షన్స్లో ఏమేమి యాక్టివిటీస్ పోలీసులు చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నాము. మావోయిస్ట్ సంబంధించింది కానీ, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ సంబంధించి కానీ, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి కానీ, ఐడి లిక్కర్ అండ్ IMFL లిక్కర్ సంబంధించింది కానీ, గాంజా సంబంధించి కానీ, ఇవన్నిటికి సంబంధించి అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మీరందరూ ఎవరైతే ఇప్పుడు డిఫరెంట్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. నిజానికైతే మీరందరినీ రౌడీ షీట్ అని మీ మీద షీట్ పెట్టడం అనేది నాకే మంచిగా అనిపించట్లేదు. అందుకని మీరందరినీ చైర్లు వేసి కూర్చోబెట్టాను, లేకపోతే ఇంకా ఎండలు నిలబడాల్సింది, వేరే రకంగా బిహేవ్ చేయాలి. కానీ నా యొక్క పద్ధతి వేరేగా ఉంది. మనిషిని ఒక గొడ్డునైతే ఎంతసేపైనా కొట్టవచ్చు, ఒక గొడ్డుని కట్టెతోన కొట్టి మనం దాన్ని చక్కగా చేస్తాం. కానీ మనిషి మనకు తెలివి ఉంది, మనం ఒక సమాజంలో నివసిస్తున్నాం. సమాజంలో ఒక చట్టం ఉంది, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మాకు ఉంది. ఆ చట్టం మాకు కూడా వర్తిస్తుంది. ఓకే, ఈరోజు చూడండి, కొంతమంది ఆఫీసర్స్ని కూడా, పోలీస్ ఆఫీసర్ని కూడా హైదరాబాద్లో అరెస్టులు కూడా చేస్తున్నారు. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు, అది ఎంత పెద్దోడైనా సరే. ఈవెన్ మన ఇండియాలో హైయెస్ట్ పోస్ట్లో ఉన్న వాళ్ళు కూడా అరెస్ట్ కాబడ్డారు. అంటే మన చట్టం అంత పవర్ఫుల్గా ఉంది. ఏదైనా సరే అన్యాయం జరిగిందంటే న్యాయానికి ఒక 100 పాయింట్లు అనుకుంటే, అన్యాయం 99 పాయింట్ల వరకు గెలుస్తూ రావచ్చు. 99 పాయింట్ల వరకు అన్యాయం గెలుస్తూ రావచ్చు. అన్యాయమే గెలుస్తుంది. కానీ మీరు ఈ చరిత్రలో చూడండి, ఇప్పుడు కూడా చూడండి, 99 పాయింట్ వరకు అన్యాయం గెలిచిన లాస్ట్ మూమెంట్లో విత్ హై స్పీడ్ రాకెట్ స్పీడ్లో న్యాయం వచ్చి 100 పాయింట్ కొట్టేస్తుంది. లిస్ట్ ఉంది, తీసుకోండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు మా పిలుపు విని వచ్చినారు. మీ అందరి మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. ఎస్, మా మాట విని వచ్చిన వాళ్ళు మీరందరూ మంచిగా ఇప్పుడు ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు. మీరు సమాజంలో చిన్న పని కాదు, పెద్ద పని కాదు ఫీల్ అవ్వకండి. ఇక క్రైమ్ అనేది వద్దు, మీరే ఒక క్రైమ్కి స్టాపర్గా ఉండాలి, మీరే క్రైమ్ స్టాపర్గా కావాలి. మొత్తం కలిపి 218 మెంబర్స్ ఇన్ మంచిర్యాల జోన్. 218కి 218 జీరో కావాలి. జీరో కావాలంటే మీరు మంచి ప్రవర్తనతో ఉండాలి. 10 ఇయర్స్ ఎవరికైతే మంచి ప్రవర్తన ఒక కేసులో కానీ ఉండకుండా మంచి ప్రవర్తన ఉంటే నేను కన్సిడర్ చేస్తా మీ రౌడీ షీట్ తీసేయడానికి. ఆ పవర్ మాకు కూడా ఉంది. ఎవరు వచ్చినా ఇక్కడ ఇంకా ఫ్యూచర్లో ఏ సిపి వచ్చినా, ఏ డీసీపీ వచ్చినా రౌడీ షీటర్లను వెళ్ళండి అని అంటే
సార్ రౌడీ షీటర్లు లేరు సార్. మేము షాక్ కావాలి, ఎందుకు లేరు అంటే వాళ్ళకి ఎవరు ఒక్క రౌడీ షీటర్ కూడా తన ప్రవర్తన అంతా మార్చుకొని టోటల్గా వాళ్ళు మంచి వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉంటున్నారని చెప్పి చెప్పుకోవాలి. అవునా? ఏంటమ్మా నీ పేరేంటి? ఈరోజు మీకు అందరూ కూడా మంచిగా మారిందని నేను నమ్ముతున్నాను. నమ్మాలా వద్దా? పక్కా. వెరీ గుడ్. సో ఈ ఎలక్షన్లో, కమింగ్ ఎలక్షన్లో కానీ ఇంకా ఏ కేసులో కానీ, ఏ బయట దొమ్మి జరిగినా, బయట ఏదైనా గొడవ జరిగినా, మీరు మీ పని ఇప్పుడు చేస్తున్న పనిని మీరు దాంట్లోనే మీరు 100 రూపాయలు సంపాదించే బదులు 50 రూపాయలు సంపాదించే సంతోషంగా ఉండండి. ఈ కేసులు, ఈ పోలీస్ స్టేషన్ పిలవడాలు, దాని తర్వాత మీ పిల్లల్ని అవమానపరచడాలు, మీ పిల్లలు దాన్ని అలవాటు చేసుకోవడాలు, ఇవంతా వేస్ట్. ఎవడు దొంగతనం చేసి కానీ, స్మగ్లింగ్ చేసి కానీ, దాని తర్వాత ఇంకా మోసం చేసి కానీ బాగుపడింది అయితే లేదు.